సంవత్సర శుభాకాంక్షలు. వాక్యంలోనికి వెళదాం, ప్రార్థన చేద్దాం. కృప కలిగిన మా ప్రభువా, గత కాలమంతా మమ్మల్ని కాపాడి ఈ 2026లో ఈ నూతన సంవత్సరంలో ఈ మొదటి రోజు ప్రభువా, నీ సన్నిధిలో మేమందరము కూడి నిన్ను పాడి స్తుతిస్తుండగా సహాయం చేయండి. పాటల ద్వారా మేము మహిమపరిచాం, ఆరాధన చేసాం, కీర్తన ద్వారా ఘనపరిచాం. నీ వాక్కులోండి నాతో మాతో మా అందరితో మీరు మాట్లాడి మీరే మహిమ పొందమని యేసు నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. మంచిది, చూద్దాం. మరి ఈ 2026 దేవుడు మనకి ఇచ్చిన వరం. ఆ కుర్చీ సరి చేసుకో బాబా. ఈ 2026 దేవుడు మనకి ఇచ్చిన వరం. ఉదయం కూడా బాగానే ఉంది, వచ్చినప్పుడు కూడా బాగానే ఉంది. కొంచెం నీళ్ళు తాగలేదు, వాటర్ మర్చిపోయి, కానీ కొంచెం సౌండ్ వస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏదేమైనా దేవునికి మహిమ కలుగును గాక. మంచిది. మరి 2026లో మనం చేయవలసినవి, మరి చేస్తున్నవి, మరింతగా చేయవలసినవి కొన్ని నిర్ణయాలు, కొన్ని తీర్మానాలతో ఈరోజు నువ్వు వినే వాక్యం బట్టి, నువ్వు తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఈరోజు నీ జీవితం, మరి దేవుడితో నువ్వు చేసే నిబంధన బట్టి ఈ సంవత్సరం దేవుడు నీ జీవితాన్ని ఏం చేయబోతుందో ఆ కొద్ది మాటలు మనం నేర్చుకుందాం. ఆదికాండము 1వ అధ్యాయం 1వ వచనం మీద చదివితే, క్లుప్తంగా ఒక మాట చదువుదామా? మనందరికీ తెలుసు, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఆది, ప్రారంభం. ఇది 2026. ఇదే రోజు ప్రారంభ దినం. ఎవరితో ప్రారంభించాలి? ఎవరితో ప్రారంభించాలి? మనం అందరం దేవునితో ప్రారంభించాలి. ఎలా ప్రారంభించాలి? యేసు ప్రభువారు ఎలా ప్రారంభించాడు? యేసు ప్రభువారు ఎలా ప్రారంభిస్తే ఆయన జీవితంలో కదా నేను ఈ లోకాన్ని జయించానన్నాడో ఆ మాటలు కూడా మనం చదువుకుందాం. మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనం చదువుదామా? మార్కు సువార్త 1:35. ఎవరైనా బాధలేదు, మీరు చదివొచ్చి ఎవరు చదివినా మంచిదే. ఒక మాటే చదువుదాం. ఆయన పెందల కాడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశముకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. హల్లెలూయా. ఈ సంవత్సరంలో నువ్వు చేయవలసినది ఏంటంటే, అరణ్య ప్రదేశానికి వెళ్ళి యేసు ప్రభువారు ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. ఈ దినం కూడా నువ్వు నీ దినాన్ని దేనితో ప్రారంభించాలి? ప్రార్థనతో. హల్లెలూయా. మరి మన ఉదయకాలం ఆన్లైన్లో స్త్రీలు, 5 గంటలకి పురుషులు, 6 గంటలకి యవనస్తులు చేస్తున్నాం. అది మంచిదే. మరి నీ వ్యక్తిగతంగా కూడా నీవు ఎలా ఉండాలంట? నీ జీవితం ప్రార్థనతోనే ప్రారంభించాలి. హల్లెలూయా. ఎటువంటి ప్రార్థన అంటే పెందల కాడే లేచే ప్రార్థన. ఏ ప్రార్థన? పెందల కాడ లేచి ప్రార్థన చేయటం యేసు ప్రభు వారికి అలవాటు అయిపోయిందంట. చూడండి, ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఆయన పెందల కాడని లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చుండెను. హల్లెలూయా. అది దేవుడు ఎటువంటి ప్రార్థన చేశాడో మీరు 40 వచనం చూడండి. కుష్ఠరోగి ఆయన వద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళ ఉన్నప్పుడు యేసు ప్రభు వారు కూడా ఇటువంటి ప్రార్థన మనం ఇంకొక చోటన చూద్దాం. చూడండి, లూకా సువార్త 22:49. లూకా సువార్త 22:49 చదువుదామా? లూకా సువార్త 22:39. తరువాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఒలీవల కొండకు వెళ్ళగా శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. ఆ చోటు చేరి
ఆయన వారితో మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు, చూడండి, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు ప్రార్థన చేయడని చెప్పి వారి యొద్ద నుండి రాతి వేత దూరం వెళ్ళి మోకాళ్ళుని, తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు, నీ చిత్తమైతే తొలగించు, అయినను నా చిత్తము కాదు నీ చిత్తమే జరగాలి, నీ ఇష్టమే జరిగించును గాక. హల్లెలూయా. అదైందా? యేసు ప్రభు వారు వాడుక ఏంటి? వాడుక ఉదయం లేచి ప్రార్థన చేయటం వాడుక అలవాటు అయిపోయింది. హల్లెలూయా. నేనేమనేదంటే, నీ జీవితంలో కూడా నువ్వు శోధనలోకి, బాధల్లోకి, ఇరుకుల్లోకి, ఇబ్బందుల్లోకి, కష్టాల్లోకి వెళ్ళిపోకముందే ఏం చేశాడంట ప్రభు? మీరు శోధనలోనికి ప్రవేశించుకున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. రోజున చాలామంది ప్రార్థన చేయలేక మనకే చెప్తారు, ఏమని? మా కొరకు ప్రార్థన చేయండి. మీ పర్సనల్ ప్రార్థనలో మమ్మల్ని జ్ఞాపకము చేసుకోండి, మీ వ్యక్తిగత ప్రార్థనలో మీరు జ్ఞాపకము చేసుకోండి. ప్రార్థన ఆపకూడదు. ప్రార్థన అనేది మనకి ఏంటంటే మన జీవితాలకి చాలా ఎంతో ప్రయోజనకరమై ఉంది, ఎంతో ప్రయోజనకరమై ఉంది. హల్లెలూయా. అటువంటి ప్రార్థన నీవు నేను చేయాలి, పెందల కాడే లేచి. అర్థమైందా? యేసు ప్రభువారే పెందల కాడ లేచి ప్రార్థన చేశాడంటే మరి నీవు నేను కూడా ఏం చేయాలి? పెందల కాడ లేచి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. యేసు ప్రభువారు ఏ ప్రార్థన చేశాడంట? మోకాళ్ళుని. హల్లెలూయా. ఏం చేశాడంట? మోకాళ్ళుని. మరి నీవు నేను మందిరానికి వచ్చినప్పుడు నాకు చాలా సంతోషం అది ఆ మిరియామును చూసినప్పుడు. అందుకని నేను మోకరించకుండా రానుగానే ప్రార్థన చేయకుండా ఉండలేను. ఎందుకంటే మిరియాము చక్కగా వచ్చి అక్కడ మోకరించి ప్రార్థన చేసుకొని వెళ్ళి ఏం చేద్ది? కుర్చీలో కూర్చుంటుంది. అది మంచి అలవాటు. హల్లెలూయా. మీరు కూడా మీ కుటుంబాల్లో, మీ వ్యక్తిగత జీవితంలో మీరు చేయవలసింది ఏంటంటే ప్రతి దినము ఏం చేయాలి? ప్రార్థన, మోకరించి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. మరి ప్రార్థన చేస్తే ఏమొస్తాయి? చూడండి, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం చూడండి. ప్రార్థన చేస్తే ఏమొస్తాయి తెలుసా? ఆటంకాలు వస్తాయి, శోధనలు వస్తాయి. ప్రార్థన చేస్తే నిన్నేం చేస్తాం? చంపేస్తామని నిర్ణయాలు వస్తాయి, తీర్మానాలు వస్తాయి, ప్రతిష్టలు వస్తాయి. అర్థమైందా? నువ్వు ప్రార్థన చేస్తే నీ మీదకి లేనిపోని శోధనలన్నీ వస్తాయి. చదవండి, దానియేలు గ్రంథం 6:10, 6వ అధ్యాయం 10వ వచనం. ఇట్టి శాసనము సంతకము చేయబని దానియేలుకు తెలుసుకొనిన అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారంగా అనుదినము ముమ్మారు మోకాలిని తన ఇంటికి పైకిదికి కిటికీలు తెరిచి యెరూషలేము తట్టు తెరవబడగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించును. చప్పట్లు కొడదామా? ఏ శాసనం ఉందంట? ఎట్టి శాసనం ఉంది? ఎవరైనా దేవుడికి ప్రార్థన చేస్తే వాళ్ళని తీసుకెళ్ళి ఎక్కడేస్తారు? చెరసాలోన, సింహాల బోనులో. హల్లెలూయా. సింహాల బోన్లో ఇక్కడున్న మనల్ని ఎవరినని వేస్తానంటే మనం వెళ్ళి ప్రార్థన చేస్తామా? బతుకుంటే మళ్ళీ చేయొచ్చులే, ఈ పూట చేయకపోతే ఏమీ కాదులే. ఓకే, దేవునికి స్తోత్రం. మంచిది, దేవునికి మహిమ కలుగును గాక. ఆలోచించేయండి. మరి దానియేలుకి శాసనం ఉందని తెలీదా? తెలుసా తెలీదా? అక్కడ ఏం రాయబడించండి, 10వ వచనం. ఇట్టి శాసనము సంతకం చేయబడి దానియేలు తెలుసుకొనెను. హల్లెలూయా. తెలుసుకొని మళ్ళీ పని చేయొచ్చా దానియేలు? మరి మనమైతే ఏం చేస్తాం? మనకంత శాసనాలతో పని లేదంటారా?
అంత దూరం ఎందుకు పాస్టర్ గారికి, మాకు వాన వస్తే చాలు, కడుపు నొప్పి వస్తే ఎక్కువ, ఈ శాసనాల దాకా మా విశ్వాసం అంత దూరం పని చేయట్లేదంటారా? దానియేలుకి వాడుక ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం. ఎట్టి శాసనం అంటే, నువ్వు ప్రార్థన చేస్తే నేను తీసుకెళ్ళి సింహాల బోన్లో వేస్తాం. దానియేలుకి తెలుసు నా ప్రార్థనకి ఎంత శక్తి ఉందో, దానియేలుకి బాగా తెలుసు. అందుకని ఈ సింహాలు కూడా నన్నేమీ చేయలేవు. హల్లెలూయా. నీ ప్రార్థనకి, నీ మీదున్న నీ ప్రార్థన దేవుడు వింటాడని నీకు దానియేలుకుండా కాస్త నమ్మకం ఉంటే ఆలోచించేయండి, నువ్వు గొప్పవాడు అవుతావు. నీ మీద నీకు నమ్మకం ఉండాలి. నాకైతే చాలా నమ్మకం నా ప్రార్థన దేవుడు వింటాడని. హల్లెలూయా. నా ప్రార్థన దేవుడు వింటాడని నాకు చాలా నమ్మకం. అందుకు నేను ధైర్యంగా చెప్తాను, దేవుని ఎరగని వారికి కూడా చెప్తాను. నేను చెప్పినట్టు కనుక, వాక్యం చెప్పినట్టు కనుక మీరు చేస్తే మీ కార్యము సఫలమైద్దని నేను బల్లగుద్ది చెప్పి ఛాలెంజ్ చేసి వస్తాను ఎక్కడికి వెళ్ళినా. హల్లెలూయా. ఎందుకని మనం దేవుడు సేవించే దేవుడు జీవం కలిగిన దేవుడు, సజీవుడైన దేవుడు. చప్పట్లు కొడదాం. హల్లెలూయా. ఆలోచించేయండి. దానియేలు అదే చేశాడు. ఏం చేశాడంటే, శాసనాలు ఎన్ని వచ్చినా నన్నేమీ చేయలేవు. వెళ్ళాడు, ప్రార్థన చేశాడు. నిజంగా ఇది చెప్తూ ఉంటుంటే ఎలా ఉంటుందంటే కథలాగా ఉంటుంది, కానీ జరిగితే ఎంత బాగుంటుంది కదా. ఈ రోజున చాలామంది మిమ్మల్ని ఇక్కడ నుండి కదా, మీరు దేవుని బిడ్డలు కాదు కదా, మిమ్మల్ని ఇక్కడ నుండి పంపించేస్తామంటే మన విశ్వాసం ఏమైపోతుంది? సమ్మగిల్లిపోతుంది, సోలిపోతుంది కదా. ఆలోచించేయండి కదా. అది దానియేలు లాంటి విశ్వాసం. ఎవరి విశ్వాసం? దానియేలు లాంటి విశ్వాసం దేవుడు మనకేం చేయాలి? కలుగ చేయాలి. ఓకే, చిన్నపిల్లలకు వచ్చి కింద కూర్చుందాం. పెద్దోళ్ళు వచ్చారు, అక్కడ కుర్చీలు ఇద్దాం. చిన్నపిల్లలు. ఓకే, దేవునికి మహిమ కలుగును గాక. మంచిది, చూద్దామా? దానియేలు లాంటి విశ్వాసం. బాబు కుర్చీలు అక్కడ ఉంచు. ఇంకో 10 సంవత్సరాలు కూడా నేర్చుకునేదట్లేవు నువ్వు. నేర్చుకోండి. ఓకే, వందనాలు. చిన్నపిల్లలు ముందుకు వచ్చేయండి. చిన్నపిల్లలు మీరు ముందుకు వచ్చి కూర్చోండి, సరిపోతుంది. ఓకే, రండి, వాక్యం ఏందో. హల్లెలూయా. నేను కరెక్ట్గానే చెప్పాను మీకుతో. ఇటు వచ్చే తల్లి, ముందుకు వచ్చా. మహిమ కలుగును గాక. హల్లెలూయా. దానియేలుకి అట్టి విశ్వాసాన్ని దేవుడు ఇచ్చాడు. మరి ఇంకొక వ్యక్తిని మనం చూడవచ్చు. అపోస్తల కార్యము 7వ అధ్యాయం చూద్దామా? దానియేలు గెలిచాడు అక్కడ. దానియేలు జీవితంలో అద్భుతం జరిగింది. చూడండి, అపోస్తల కార్యము 7వ అధ్యాయం చూద్దామా? 57వ వచనం చదువుదాం. 7:57. చూడండి, ఎవరైనా స్టెఫను ఏం చేశాడు? సువార్త చెప్పాడు, వాక్యం చెప్పాడు, పరిచర్య చేశాడు. అది చూసినప్పుడు అపోస్తలుడైన పౌలు అప్పుడే ప్రారంభ దినాల్లో ఉన్నాడు. దేవుని అంగీకరించిన వారిని హింసించే పనిలో ఉన్నాడు. ఒకప్పుడు కొడతా ఉండారు. ఎవరిని? స్టెఫన్ని. దేంతో? రాళ్లతో. మన మీద ఎవరన్నా ఒక రాయి చిరితే మనం ఏం చేస్తాం? గొడవ వచ్చినప్పుడు ఎదురుబోదురు వాళ్ళకి ఎవరికైనా గొడవ వచ్చిందనుకోండి, సాధారణంగా కొట్లాట వచ్చిందనుకోండి, వాళ్ళు మన మీద రాయేస్తే మనం ఏం చేస్తాం? రాయేస్తామా? ఏం చేస్తాం? మన విలేజ్లో చూడాల, పొలాలు స్థలాల కాడ గొడవలు వస్తే కర్రలతో కొట్టుకుంటే ఏం చేస్తున్నారు? ఇంట్లోకి వెళ్ళి కత్తిలు తెచ్చి నరికేస్తున్నారు. హల్లెలూయా. నువ్వు రాళ్ళు వేస్తే నేను తిరిగి రాళ్ళు. స్టెఫన్ చూడండి, అక్కడ చదువు మాట కిందకి రండి. ప్రభువు గురించి 59 గుర్చిన మొరపెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకును స్టెఫను పలుకుచునుగా
అతని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాళ్ళని, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దముతో పలికెను. ఆ మాట పలికి నిద్రించెను. ఆలోచన చేయండి. రాళ్లతో కొట్టే వాళ్ళని స్టెఫన్ ఏం చేశాడంట? వాళ్ళ మీద ఈ పాపము మోపొద్దు, క్షమించు. హల్లెలూయా. మరి మన దగ్గరికి వస్తే, మనకు అవకాశం వస్తే, ఆడి సావు చూసేదాకా నేను నిద్రపోం, ఆడి చచ్చేదాకా నేను, మన ఛాలెంజీలు అలా ఉంటాయి. ఎవరికి పనికిరావు అవి. ఎవరికి పనికిరాని ఛాలెంజీలు మనం చేస్తుంటాం. నీకు పనికిరావు, నాకు పనికిరావు, దేవుడికైతే అసలే పనికిరావు. ఆలోచించేయండి. స్టెఫను ఏ విధంగా ప్రార్థన చేశాడో నెక్స్ట్ మీరు చూస్తే 9వ వచనంలో కల్లా చూస్తే పౌలు ఏం చేస్తున్నాడు? సౌలు పౌలుగా మార్చబడుతున్నాడు. చప్పట్లు కొడదాం. హల్లెలూయా. ఈ రోజున చాలామంది సేవకుల్ని చాలామంది కొడుతున్నారు, తిడుతున్నారు, చంపేస్తున్నారు, మందిరాలు ఖాళీ చేస్తున్నారు, కూల్ చేస్తున్నారు, సంఘాలు పాడు చేస్తున్నారు. దేవుడు చూస్తున్నాడా? మౌనంగా ఉన్నాడంటాడా? దేవుడు మాట్లాడతలేదంటారా? ఆలోచించేయండి. దేవుడు తప్పనిసరిగా మాట్లాడుతున్నాడు. ఎవరైతే స్టెఫను చావుకి సమ్మతించాడో ఆ సౌలుని దేవుడు పౌలుగా మార్చుచున్నాడు. హల్లెలూయా. నిన్నెవరైతే బాధ పెడుతున్నారో, ఎవరైతే నిన్ను ఇబ్బంది పెడుతున్నారో, ఎవరైతే నీకు కష్టాన్ని కొని తీసుకొస్తున్నారో వారిని దేవుడు మార్చబోతున్నాడు ఈ నూతన సంవత్సరంలో. చప్పట్లు కొడదాం. హల్లెలూయా. నీ వారి కోసం ప్రార్థన చేయాలి. అంతేగాని వాడు పాపులనైనా పనికిరాని వాళ్ళనైనా నిందలో అవమానాలను వేయటం ద్వారా నీకు ఉపయోగం లేదు, వారికి ఉపయోగం లేదు. ఈ మాటల వల్ల దేవుడికి అసలే ఒక మాట, ప్రభువా ఈ పాపం వారి మీద మోపకము, అంతే. ఒక మాటతో వాళ్ళు క్షమించబడ్డారు. దేవుని బిడ్డలారా, ఇది ప్రార్థన గురించి. మరి వాక్యం గురించి కూడా ఇంకో మాట చదువుకుందాం. ఎందుకంటే ప్రార్థన ఎంత ముఖ్యమో వాక్యము. హల్లెలూయా. చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. ఈ వాక్యం మా పిల్లలకి గుర్తుండదు అనుకున్నా నేను. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన అది ఎందు దేవుని యందు ఉండెను, సమస్తము ఆయన మూలంగా కలిగేను. కలిగినది ఏది ఆయన లేకుండా, అంతే కదా. ఆది కాండంలో ఏముంది? ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించాను. ఇప్పుడు ఆయన లేకుండా ఏమియు, ఇది వాక్యం. అర్థమైందా? ఈ వాక్యము నిన్నేం చేస్తుంది? ఆదరించవచ్చు, బలపరచవచ్చు, స్థిరపరచవచ్చు, వర్ధల చేయొచ్చు, గొప్ప చేయొచ్చు. అర్థమైందా? ఒక ఆయన దగ్గరికి వెళ్ళి, అసలు నాకేం అర్థం కావట్లేదు, నాకేమీ తోచట్లేదు అంటుందంట. తర్వాత ఆయన ప్రార్థన చేసి పంపించాడంట. మరలా నాకు ఆకలి వేస్తుంది అందంట. ఆకలి వేస్తుంది అన్నప్పుడు కొద్దిగా అన్నం పెట్టాడంట, తిందంట. ఏం తీరింది? ఆకలి తీరిపోయింది. మరలా దాహంగా ఉంది అంటే దాహానికి నీళ్ళు ఇస్తే నీళ్ళు తాగిందంట, దాహం తీరింది. ఆయన అడంట, అలాగే అమ్మా నీ ప్రతి సమస్యకి, లేదా నీకొచ్చే కష్టానికి, నీకొచ్చే ఇబ్బందికి, నీకొచ్చే బాధకి ఈ వాక్యాన్ని చదవమంటే ఆమె అంటదంట, వాక్యం చదివితే సమస్యలు పోతాయా? వాక్యం చదివితే కష్టాలు పోతాయా? వాక్యం చదివితే బాధలు పోతాయా? వాక్యం చదివితే ఇబ్బందులు పోతాయా అని ఆమె క్వశ్చన్ చేస్తూ వచ్చినప్పుడు ఆయన అన్నాడంట, ఇందాక నీకేం వేసింది? ఆకలి వేసింది. ఏం చేసావు? అన్నం తిన్నావు. ఏమైంది? ఆకలి తీరింది. మళ్ళా వచ్చి నన్నేం అడిగావు? దాహం అన్నావు. మళ్ళీ నీకేమి ఇచ్చాను? ఏం తీరింది? అలాగే వాక్యాన్ని చదివితే, హల్లెలూయా,
ఆయన అర్థం కాలేదు కదా, మళ్ళీ ఓ పాస్టర్ని అడుక్కుంటేనే చప్పట్లు కొడతారంట. ఇది కూడా అడుక్కున్నట్టే, చెప్పాను అంతే తేడా. అడుక్కుంటాం, ఇదో పద్ధతి. హల్లెలూయా. ఇప్పుడు మనం వాక్యాన్ని ఏం చేయాలి? చదవాలి. అర్థమైందా? చదివేసి ఏం చేయాలి? మర్చిపోవాలా? ఏం చేయాలి? ధ్యానం చేయాలి. ఏ ధ్యానం? ఇప్పుడు మనం చదివాం ఏమంది? ఆది యందు వాక్యము యొద్దను, వాక్యము దేవుడై ఉండెను. ఆది యందు దేవుడు ఉండెనా? వాక్యము దేవుడై ఉండెనా? అది ఎట్లబ్బా? ఆది యందు దేవుడు భూమి ఆకాశం సూచించని, ఇక్కడికి వచ్చేపాటికి నేనేమో దేవుడిని అంటున్నాడు. ఎట్లా అయ్యాడబ్బా? ధ్యానించినప్పుడు క్వశ్చన్లు వస్తాయి, ఆలోచనలు వస్తాయి. దాన్ని రిపీట్గా చదువుతూ ఉంటే నీకేమొస్తుంది? జ్ఞానం వస్తుంది, తెలివి వస్తుంది, బుద్ధి వస్తుంది. ఇప్పుడు పిల్లలకి ఏం చేస్తున్నారు? వీళ్ళకి స్కిల్స్ ఉంటాయి, అదే చెప్తున్నాను. వీళ్ళకి కొన్ని టాలెంట్స్ ఉంటాయి. కానీ కాలేజీకి వెళ్ళినప్పుడు ఏం చేస్తారు తెలుసా? ఇదే రాయి, ఇదే చదువు, ఇదే రాయి, ఇదే చదువు అంటే వీళ్ళకుండా స్కిల్స్ డెవలప్మెంట్ మొత్తం పోయి బట్టి పట్టి 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 వీళ్ళు ఏమైపోతారు తెలుసా? వీళ్ళే ఒక మిషన్ లాగా అయితే టక్కుని ఆన్ చేస్తేనే అనే పరిస్థితి వచ్చేసింది. ఎందుకు? వీళ్ళ డెవలప్మెంట్ అంతా ఏమైపోయింది? అక్కడే కాలేజీలోనే. తర్వాత స్కిల్ లేదు ఇంకెక్కడ ఉండదు స్కిల్, స్వేచ్ఛ ఎక్కడ ఉంది? లెగుతారు, కాలేజీకి వెళ్తారు, ఇంటికి వస్తారు, టైం అయిపోయింది. ఇంకా పచ్చి నేర్చుకునే అవకాశము లేదు. ఆలోచించేయండి దేవుని బిడ్డలారా. ఇక్కడ మనం గమనించాల్సిందంటే ఈ వాక్యము ఏమంటారంటే కృపా సత్య సంపూర్ణై మన మధ్య నివాసము చేయుచుండెను. హల్లెలూయా. ఈ వాక్యాన్ని దావీదు ఒక మాట అన్నాడు చూడండి, 119, 105లో మీరు చదివితే మనం ముందుకు వెళదాం. ఏమంటాడు దావీదు చూద్దాం. నాకు కూడా ఒక చిన్న ఫ్యాన్ బాబు, చెమటలు కారుతున్నాయి. 119, 105 చదువుతావా ఎవరైనా? చూద్దామా? 110, 105. నీ వాక్యము నా పాదములకు దీపం, నా త్రోవకు వెలుగు. హల్లెలూయా. నీ జీవితము వెలిగించబడాలి అంటే, దీవించబడాలంటే, ఆశీర్వదించబడాలంటే 1 ప్రార్థన, 2 వాక్యం. ఈ రెండు రెక్కల్లాగా నీకు ఉండాలి. హల్లెలూయా. అర్థమైందా? 1 ఏంటి? ప్రార్థన, 2 వాక్యం. కొంతమంది ప్రార్థన చేస్తే వాక్యం చదవరు, వాక్యం చదివితే ప్రార్థన చేయరు. కొంతమంది 2 జోలికి పోరు. ఎందుకంటే వాళ్ళకి టైం లేదు. ఏం లేదు? టైం లేదు. అర్థమైందా? చాలామంది బిజీ. ఓ తండ్రి అంట తన కుమారుడికి గిఫ్ట్గా ఉన్నప్పుడంట, డాడీ నా బర్త్డే అన్నప్పుడంట కాలేజీలో ఉంటే ఒక బైబుల్ తీసుకెళ్ళి గిఫ్ట్గా ఇచ్చాడంట. ఆ తోటి ఫ్రెండ్స్కి వాళ్ళ నాన్న యాప్లో ఇంకా సామ్సంగో ఏదో ఉండే కదా 4, 6 అవన్నీ ఇస్తే వీళ్ళ నాన్న పెద్ద బైబుల్ తీసుకెళ్ళి ఇచ్చాడంట. అది బైబుల్ అని వాళ్ళ ఫ్రెండ్స్ తెలియగరే, మీ నాన్న మంచోడురా, గొప్పోడురా, మీరు ఏంటైనా గ్రేట్ రా అని ట్యాప్ ఓపెన్ చేయరు అంటున్నాడంట. అది ఓపెన్ చేస్తే ఏముందంట? ఆడి ముఖం మాడిపోయి అక్కడ పడేసాడంట. ఫ్రెండ్స్తో సరదాగా డాడీ నేను పిక్నిక్ వెళ్ళాలి, నాకు కొంచెం అమౌంట్ కావాలన్నప్పుడు వాళ్ళ నాన్న అన్నాడంట 1వ కీర్తన చదువు అన్నాడంట. కీర్తన చదవనా? నాకేం కావాలి? డబ్బులు అడిగితే మీ పిల్లలకి కదా పేరువేల ఫంక్షన్కి డబ్బులు అడిగారు అనుకోండి, 1వ కీర్తన చదవమన్నారంటే ఎట్టుంటుంది వాళ్ళకి? 1వ కీర్తన చదవనా? వాళ్ళ ఫ్రెండ్స్ అన్నారంట, ఎరా మీ నాన్న డబ్బులు ఇచ్చంటే కీర్తన చదవమన్నాడు రా. కీర్తన అది ఎక్కడ ఉందో అంటున్నారంట వాళ్ళు. అంటే వాళ్ళకి తెలియదు కదా బైబిల్లో. తర్వాత మరలా కదా ఇంకో ఫంక్షన్లు వస్తాయి కదా కాలేజీలు ఉంటే కదా, ఈసారి ఎగ్జామ్ ఫీజు కట్టాలి డాడీ అని చెప్పి అడిగంట 91వ కీర్తన చదవనంట. కీర్తన మళ్ళీ కీర్తన చదవమన్నాడు రా అన్నాడంట. వాళ్ళ నాన్న ఏంద్రెడ్డి పద్దాక చెప్తుంటే అసలు బైబిల్ తీలా, అది బైబిల్ అని ఓపెన్ చేసినప్పుడు పక్కన పెట్టేసాడు. కీర్తన చదవాలా అన్నాడంట. తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ అందరు బళ్ళు మీద వెళ్తుంటే వీడు డాడీ నాకు బండి లేదంటే 1/2 కిలోమీటర్కి బండి ఎందుకురా అన్నాడంట.
కిలోమీటర్కి బండి ఎందుకంటే ఆడానంట. మళ్ళీ చెప్పంట నాన్న మత్తయి సువార్త 5వ అధ్యాయం చదవమని. మత్తయి సువార్త చదవనా అని కోపం వచ్చిందంట. పడుకున్నాడంట. ఒకరోజు దేవుడు మాట్లాడుతాడంట, ఒక్కసారి నా బైబుల్ చదవచ్చు కదా అంటే. బైబుల్ దీని కనుక మనకు మధ్యలో ఏమొస్తుంది? 1వ కీర్తన 2వ కీర్తన ఫస్ట్ 3,000 పెట్టాడంట. 91వ కీర్తన దగ్గర ఒక 5,000 పెట్టాడు. ఆడు ఏడుస్తూ ఉన్నాడంట. ఎప్పుడు కొడుకు ఏడుస్తున్నా అంటే తండ్రికి ఏం కుమారుడికి ఏం కావాలో తండ్రికి తెలుసు. హల్లెలూయా. మనకేం కావాలో దేవుడికి తెలుసు. ఆయన సిద్ధపరుస్తాడు. కానీ మనం కనీసం తీసుకోడా, అది మన టాలెంట్. బంగారాలు అంతేనా? వెరీ గుడ్ మీరు. హల్లెలూయా. అందుకునే రేపటి నుండి ఈ రోజు నుండి ఏం చేయాలి? డైలీ బైబిలు చదవండి. తర్వాత ప్రార్థన, లేకపోతే బైబిల్ చదవన్నా ప్రార్థన చేయండి. ప్రార్థన చేసన్నా మీకు ఏది కంఫర్ట్ అయితే అది 2 పనులు చేయాలి అంతే. హల్లెలూయా. ప్రార్థన చేసాం, బైబిల్ చదివాం. ఇప్పుడు మూడోది ఏంటి? మూడోది కూడా ఏం చేయాలి? ఇతరులకి చెప్పాలి. హల్లెలూయా. ఇది మనకి చాలా ఇష్టం. వద్దన్న కొందుకు చెప్పేస్తాం మనం. పాస్టర్ గారు వద్దమ్మా, చెప్పకూడదమ్మా పక్క వాళ్ళకి యేసు ప్రభు కంటే. మేము చెప్తాం పాస్టర్ గారు, మీరు చెప్పపోయి మేము చెప్పపోయి ఎట్టాక మేమే కదా అనరా? మీరు ఏం మాట్లాడతలేదు. ఒక ఆమె అయితే నాకేం సంబంధం లేదంటుంది. చెప్పాలా లేదా? బిర్యానీ ఎక్కడ బాగుందంటే ఏం చెప్తాం? ప్యారడైస్ సూపర్గా ఉంటుంది. బట్టలు ఎక్కడ బాగుంటాయి? శుభం వస్తు. ఇంకా సౌత్ ఇండియా సౌండ్ అవుతుంది అక్కడ. సౌత్ ఇండియా అంట. ఇంకా మరి యేసు ప్రభు గురించి కూడా మనమే చెప్పాలి కదా. యెహోవా ఉత్తముడని రుచి చూచి ప్రార్థన చేయండి. ఈ సంవత్సరం మీరు చేయాల్సిన పని ఇదే. వాక్యాన్ని చదవండి. సంవత్సరం లోపల ఎవరన్నా బైబిల్ చదివేశారమ్మా? బైబిల్ చదివేవాళ్ళు సంవత్సరం లోపల నేను చదివేశాను అన్నవాళ్ళు ఎవరైనా ఉండారా? అమ్మో, నా మాటలు అర్థం కాలేదు. అయితే మళ్ళీ యూట్యూబ్లో వింటారా ఇంటికి వెళ్ళి? అయితే హల్లెలూయా. చదవండి ఈసారి. పొద్దున్నే 2 అధ్యాయాలు, సాయంత్రం 2 అధ్యాయాలు చదివితే సంవత్సరం లోపల బైబిల్. నేనైతే బైబిల్ చదివితే బైబిల్ ఊడొచ్చేసేదాడు చదివా. అర్థమైందా? నాకు ఇది 7వ బైబిల్. హల్లెలూయా. అర్థమైందా? చదవండి. నాకు బైబిల్ చదవటం రాదు. నేను చదువుకున్న దానికి బైబిల్కి అస్సలు అర్థమే కాదు. అయినా నేను చదవగలుగుతానంటే దేవుని కృప. హల్లెలూయా. గమనించండి. 1 ప్రార్థన, 2 వాక్యాన్ని చదవాలి, ధ్యానించాలి. 3వది వాక్యాన్ని ఏం చేయాలి? ప్రకటించాలి. హల్లెలూయా కదా. రాత్రి రెప్పకల్లేసి చక్కగా ఏం చెప్పింది? వాగ్దానం చెప్పింది. నేను యూత్ మీటింగ్కి వచ్చాను, పాట పాడాను, కంఠస్థ వాక్యం చెప్పాను. ఇంకేం చెప్పావమ్మా? ఈ మధ్యన ఆరాధన కూడా చేస్తున్నానని చెప్పింది. హల్లెలూయా. మొత్తం మీద అన్నీ కలిపి చెప్పేసింది స్పీడ్గా. సంతోషం అనిపించింది నాకు. హల్లెలూయా. ఎందుకంటే నేటి బాలలే ఎవరల్లో పౌరులా పూర్తిగా పౌ అంటున్నారు కదా. ఏ పౌ అని తెలియదు కదా. నేటి బాలలే రేపటి పౌరులు. పౌరసత్వం హక్కు వస్తుంది మీకు, ఓటేసి హక్కు వస్తుంది. అందుకని పౌరులు అనేది. హల్లెలూయా. ఇప్పుడు నుండే వాళ్ళని ఏం చేయాలి? మనం నేర్పించాలి. హల్లెలూయా. అర్థమైందా? గమనించండి. ఇంకొక మాట చదువుకుందామా? 3వది కదా. 4వది ఏంటి తెలుసా? ప్రకటించాలి. ప్రకటించడానికి మనం చేయాల్సింది ఏంటంటే కొంత ద్రవ్యాన్ని దేవునికి ఇవ్వాలి. హల్లెలూయా. ఇంకా 2 మాటలు ఉన్నాయి, చదివి నేను ప్రార్థన చేస్తాను. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం. సువార్త ప్రకటించబడాలంటే మనకి ఆర్థిక సహాయము చాలా అవసరం. 3వ అధ్యాయం 9వ వచనం ఎవరైనా చదువుతారా? సామెతల గ్రంథం. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలం నీ ఆస్తిలో భాగమిచ్చి
ఘనపరచు. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును. నీ గానుగ నుండి కొత్త ద్రాక్షారసం పైకి పార్లు పొంగి, నువ్వు ఇచ్చేదాన్ని బట్టి దేవుని సేవ కూడా విస్తారంగా జరుగుద్ది. ఇవ్వటం నేర్చుకోవాలి. దేవునికి ఇవ్వటం మంచిది. దేవుని సేవను బలపరచడం మంచిది. ఇంకొక మాట ఉంది చూడండి, మలాకి 3:10. మందిరంలోనికి ఏం తేవాలో కూడా ఇక్కడ రాయబడి ఉంది. చదువుతారా? ఇది గనక మనం నెరవేర్చుంటే మన సంఘం మరి అనేక మందిరాలు కట్టే అవకాశం మనకు కలిగి ఉంటుందేమో. ఈ సంవత్సరమైనా ఈ నిర్ణయానికి మీరు రావాలని నా ప్రార్థన. నా ప్రార్థనా మందిరములో ఆహారం ఉన్నట్లు 10వ భాగమంతయు తీసారా? కొంతమంది చదివేస్తున్నాడుగా పాస్టర్ అని తీయట్లేదా? చదవండి. మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించి, నేను ఆకాశం ఆకలి విప్పి పట్టజాలంత విస్తారమైన దీవులు కుమ్మరించేదాన్ని సైన్యంలోకి అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా. అంతేదా? 8వ వచనం కూడా చదవండి. 2వ లైన్లో అంటాడు. ఏమంటా? 2వ లైన్లోనికి 10వ భాగము ప్రతిష్టర్పణయు ఇయ్యక దొంగలిల్లి తిరిగి. చాలామంది ఈరోజు నా పరిస్థితులు ఉన్నారు. ఏది ఏమైనా 1 ప్రార్థన, 2 వాక్యము చదవాలి ప్రభువుని ఎరిగిన మనము, 3వదిగా చెప్పాలి, 4వదిగా ఏం చేయాలంట? ప్రకటించటానికి నీ వంతు సహాయం నువ్వు చేయాలి. హల్లెలూయా. ఇలా చేసినప్పుడు నీ జీవితం ఏమైందంట? ఫలభరితంగా ఉంటుంది. నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు. నువ్వు దీవెనకరంగా ఉంటావు. నువ్వు అనేకులకు అప్పు ఇచ్చే విధంగా దేవుడు నిన్ను చేస్తాడు. హల్లెలూయా. అట్టి స్థితిలోనికి దేవుడు నిన్ను తీసుకొస్తాడు. అదే నువ్వు చేయవలసింది, కృతజ్ఞతలు. దేవుడు నిన్ను హెచ్చించినప్పుడు నీవు కృతజ్ఞత కలిగి ఉండాలి. మొత్తం 6 విషయాలు. 1 ప్రార్థన, 2 వాక్యము, 3 దేవునికి ఇవ్వటము, 4 ప్రకటించటము, చదవండి 5 అదైందా? నీ జీవితం ఫలభరితంగా ఆశీర్వదించబడటం. ఆశీర్వదించబడిన నీవు కృతజ్ఞత కలిగి ఉండాలి. ఇది ప్రాసెస్, సంఘ ప్రాసెస్. ఈ ప్రాసెస్ కనుక మనం ఫాలో అయితే మన జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేయటానికి సమర్థుడు. దయచేసి దేవుని బిడ్డలారా, ఈరోజు నీ జీవితంలో ఈ నిర్ణయానికి, ఈ మాటకి నువ్వు కట్టుబడి ఉండాలని, ఈ నిర్ణయంతో నువ్వు తిరిగి వెళ్ళాలని. అర్థమైందా? మరొక మాట నేను చెప్పాల్సి ఉంది ఏంటంటే, ఆదివారం దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటున్నావు కాబట్టి, దేవుడు నిన్ను దీవించాలంటున్నాడు కాబట్టి, ఎన్ని పనులుండా దేవుని సన్నిధిలో నీవు ఉండాలి. హల్లెలూయా. అప్పుడు దేవుని ఆశీర్వాదం నీ దగ్గరికి వస్తుంది. మనం చూస్తే ఏముంది? వాక్యం ఏం సెలవిస్తుంది కదా? 7వ దినము పరిశుద్ధ దినము. దేవుడు ఏం చేశాడు? దాన్ని ఆశీర్వదించి పరిశుద్ధపరిచాడు. ఇది కూడా నీ నిర్ణయం. మనం ఎన్నో నిర్ణయాలు తీసుకుని ఉండొచ్చు, కానీ ఈ 2026లో ఆ నిర్ణయానికి కట్టుబడి ఉందాం. కట్టుబడి ఉండి ప్రయత్నం చేద్దాం. ప్రభువా, నేను ప్రార్థన చేయకుండా, బైబిల్ చదవకుండా నేను ఏ పని చేయను. కొంతమంది ఎంత బిజీ అంటే చాలా బిజీ. లెగనగానే పట్టుకుంటారు. ఏంటి? చీపురి. తుడిసిందే తుడిసి, కడిగిందే కడిగి, చేసిందే చేస్తుంటారు. కనుక దయచేసి మనం అందరము లేచి నిలబడదాం. దేవుడు మనకి ఇచ్చిన మంచి అవకాశాన్ని, ముందుకు వచ్చామా? ఖాళీగా ఉంది, ముందు ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనకి ఇచ్చిన ఈ మంచి అవకాశంలో మనం అందరు లేచి నిలబడదామా? దేవుడు మనకి ఇచ్చిన ఈ సదవకాశాన్ని, దేవుడు మన జీవితంలో చేసిన మేళ్లను జ్ఞాపకం చేసుకుందాం. తలలో వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. అందరు లేచి నిలబడదాం, కళ్ళు మూసుకుందాం. ఇంతవరకు మనం విన్న చక్కని దేవుని సందేశం మరొకసారి జ్ఞాపకం చేసుకుందామా? ఈ నూతన సంవత్సరంలో నీవు నేను, దయచేసి ఎవరు మాట్లాడొద్దు, కళ్ళు మూసుకుందాం.
ముగింపులోకి వచ్చాం. ఈ నూతన సంవత్సరంలో నీవు నేను వచ్చినాం కనుక కళ్ళు మూసుకుందాం. ప్రభువా, ఇంతవరకు నీ విన్న మాటలు, దేవుడు ఆదియందు భూమి ఆకాశమును సృజించినట్లు నీవు లెగతమే ప్రార్థనతో నీ జీవితాన్ని ప్రారంభించు. వాక్యముతో నీ జీవితాన్ని ముందుకు తీసుకువెళ్ళు. ప్రకటించటంలో నీ పాత్ర, ద్రవాన్ని, డబ్బును, నీ ఆస్తులో భాగాన్ని, నీ రాబడంతటిని, 10వ భాగాన్ని ప్రతిష్టార్పణించి దేవుని సేవని 4వదిగా నువ్వు ముందుకు తీసుకుని వెళ్ళాలి. 5వదిగా నువ్వు దీవించబడిన తర్వాత, నువ్వు ఆశీర్వదించబడిన తరువాత కృతజ్ఞత కలిగి ప్రభు సన్నిధిలో సాక్షార్థంగా ఉండాలి. అది దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. దేవుడు మీతో మాట్లాడిన మాటలను బట్టి కళ్ళు మూసుకుందాం, తలల వంచుదాం. ప్రభువా, ఎన్నో సంవత్సరాలు మమ్మల్ని దాటి వెళ్ళిపోయినాయి, ఎన్నో సంవత్సరాలు మమ్మల్ని విడిచి వెళ్ళిపోయినాయి, ఎంతో సమయము వృధా అయిపోయింది, ఎంతో సమయము నాయనా మనుషులకి నాయనా ఫోన్కో లేదంటే సమయం వృధా చేసేసేవేమో. ఇక నుండి అయినా మాకు తెలిసిన బంధువులు, స్నేహితులు, ఫ్రెండ్స్ ఎవరైనప్పటికీ నీ సమయాన్ని హెచ్చించి నేను నీ వాక్కును నీ ప్రజలకు తెలియచేయటానికి మీ కృపను మాకు అనుగ్రహించండి నాయన. మీ కృపను మాకు దయచేయండి. మీ కృపను మా యందు ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. ఉదయం లేచి ప్రార్థన చేయటం, బైబిల్ చదవటం తండ్రి, దాన్ని ప్రకటించటం, దాన్ని చెప్పటం మాకు నేర్పించండి. దాని గురించి వివరించడం నేర్పించండి. దాని గురించి మాకు వచ్చే రాబడిలో దానికోసం ఎలా చెల్లించి సువార్తలోనేవి నీ పరిచర్యకు, నీ సేవకు, నైనా గాస్పల్ మీటింగ్స్కు మేము ఇవ్వటానికి సహాయం చేయి. అటు రీతికి మీరు వాడుకోమని ప్రత్యేకంగా ప్రభువా, మీరు మమ్మల్ని హెచ్చించిన కొలది కృతజ్ఞత కలిగి ఈ నూతన సంవత్సరంలో ఆ తీర్మానంతో మేము తిరిగి వెళ్ళటానికి మీరు మాకు సహాయం చేయమని ఒక తీర్మానంతో ముందుకు వెళదామా? ఒక్క నిమిషం. ప్రభువా, మీ సన్నిధిలో నిలబడిన మేము ఉదయకాలం ప్రార్థనలోను, బైబిల్లోను, ప్రకటించేదిలోను, నేను ఇచ్చే విషయంలోను ప్రభువా తండ్రి కృతజ్ఞత కలిగి అభివృద్ధి చెంది ఆశీర్వదించబడిన తర్వాత కృతజ్ఞత కలిగే విషయంలోను మేము ముందుకు కొనసాగటానికి మీ కృపను మాకు ఇస్తారా ప్రభువా? ఈ సహాయం ఈ సంవత్సరం చేయటానికి మీరు మాకు సహాయం చేయండి. ఈ సహాయం కోరుకుంటున్నాం. ఈ తీర్మానంతో మేము వెళుతున్నాం కదా ఆయన, మీరు మమ్మల్ని దీవించమని, ఆశీర్వదించమని, అయ్యా నీ వాక్కుని మా హృదయంలో నీరు కట్టి ఫలింపునిమ్మని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.